Om Ganganapataye Namah, Sri Gurubhyo Namah, Hari Om. Friends, the topic is to take up that divine statement in Bhagavad Gita, Dukkhalayam Ashashvatam. ఈ దుఃఖాలయం అశాశ్వతం ఏదైతే భగవద్గీతలో పేర్కొనబడిందో ఇది భగవంతుడు ఏదైతే ఉందో మన కళ్ళ ముందున్న సత్యం ప్రత్యక్ష ప్రమాణాన్ని భగవంతుడు తెలియజేశారు. అయితే దీన్ని ఇది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఇది నమ్మాల్సిందా ఏంటి అని చూస్తే ఇది రియల్లీ ఏమాత్రం బేసిక్ వివేచన చేసినా కూడా ఇది ప్రత్యక్షంగా మనకు గోచరిస్తున్నది. ఎలా అంటే యాక్చువల్లీ భగవంతుడి ఉద్దేశం అంటే ఈ విధంగా ఈ లోటు ఏదైతే వెలితి ఉందో ఈ దుఃఖాలయం అశాశ్వతం అంటే దుఃఖం అశాశ్వతం. ఇది ఏదైతే ఆ ఆలయం ఉంటే గ్రంథాలయం ఏది గ్రంథాలు ఉంటాయి, దేవుడు దేవాలయం మరి అయితే ఏది ఎక్కడ లభ్యమో అది దానికి సంబంధించింది గ్రంథాలయం విద్యాలయం దేవాలయం అన్నట్టు దుఃఖాలయం అంటే దుఃఖం ఉంటుంది. అదేంటి ఇది 3 డైమెన్షనల్స్ అంటే టైమ్ స్పేస్ అండ్ మెటీరియల్ మ్యాటర్. ఇది టైమ్ స్పేస్ దీని కిందకి 3 అవస్థలు వస్తాయి. 3 అవస్థలు ఈ దుఃఖాలయం అశాశ్వతం కింద వస్తాయి. అయితే ఇది మరి ఎలా దానికి అసలు స్వామి భగవంతుడు చెప్పారు. అయితే ఇప్పుడు చూస్తే ఇది బేసిక్ థింగ్. ఇది ఎందుకు మనం యాక్సెప్ట్ దాన్ని గ్రహించి చూడాలంటే ఈ టైం స్పేస్ మ్యాటర్తోనే పర్సనల్ ఈహోల్లో చాలా శ్రమిస్తున్నాడు. సుఖపడాలి, సుఖ సంతోషాలు, మనశ్శాంతి, తృప్తి, సమాధానం కోసం శ్రమిస్తున్నాడు. అండ్ ఈ కారణాలతోనే తను ఏదో కొన్ని సాధనలు ఏర్పరచుకున్నారు ఆ భగవంతుడిని కూడా పొందాలని. అయితే ఆ భగవంతుడే చెప్పాడు దుఃఖాలయం. సో ఇహంలోనే ఏదైతే తనకి అది తనతో దాన్ని వెళితే ఏదైతే మనకు దృష్టాంతమో అయితే తనకు కావాల్సింది ఇవ్వలేదో అది పరంలో వాటి ద్వారా చేసే సాధనలు అవి ఎంతవరకు అవుతాయి అన్నది ఒకటి పాయింట్ మీద అంతరక్షణ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ అందుకోసమే భగవంతుడు క్షేత్రజ్ఞ విభాగం పెట్టారు, ఉద్ధరే వాని ఆత్మని. అయితే నువ్వే ఉద్ధరించుకో అంటే నీ పరంగా సరే. ఈ విషయం ఇది దుఃఖాలే అశాశ్వతం మనం చర్చించుకుందాం. అయితే యదృశ్యం ఇప్పుడు స్థూల ప్రపంచానికి వస్తే యదృశ్యం తదనశ్యం అంటే మ్యాటర్ పెరిషస్ అని సైన్స్ కూడా చెప్తుంది. అండ్ శక్తికి ఇది లేదు, చావు లేదు, నశించదు. అండ్ శక్తి కార్యాలైన ఏవేవైతే ఉన్నాయో శక్తి ఆధారిత కార్యాలు అవి నశిస్తాయి. దాంట్లో ఏమేమి వస్తాయి? మన వెష్టిలో శరీరం మరి ప్రాణం, ప్రాణం వస్తుంది. ఆ బాహ్యంలో పంచభూతాలు, భూమి, ఇవన్నీ కూడా వస్తున్నాయి, సృష్టి అంతా కూడా. అయితే ఇవన్నీ కూడా ఇవి నశిస్తాయి దృశ్యంతో. అయితే శక్తి వీటికి ఆధారంగా ఉందో శక్తి నశించదు. శక్తి ఏదైతే శక్తిని ఏదైతే జ్ఞానం శక్తిని కలిగి ఉందో ఆ శక్తి జ్ఞానం ఒకటే. సో దానికి ఎప్పుడు కూడా ఎటువంటి ఇది లేదు. అది శాశ్వత నిత్యమైన వస్తువు. అయితే ఈ దృశ్యం తదనశ్యం అంటే ఈ దృశ్యం ఏదైతే నశిస్తుందో ఈ దృశ్యం చూసిన వాడికి నశించకుండా ఉంటేనే ఇది సాధ్యం. అయితే చూసింది ఎవరు? తాను. సో తాను చూడబడింది, తెలుసుకోబడేది. ఇప్పుడు దృశ్యంకి వస్తే స్థూలంగా చూడబడింది, తెలుసుకోబడింది శరీరం అండ్ పంచభూతాలు. ఇవి చూడబడ్డాయి, తెలుసుకోబడ్డాయి. అండ్ అంటే ఇవి నశిస్తున్నాయి. ఎందుకంటే ఇవి పదార్థం కాబట్టి పదార్థానికి వికారం ఉంటుంది. అది ఇది. అయితే ఇది దీనికి ఒక లోపం ఉంది. చూసే తనకి దీనికి భిన్నంగా అది నశించనిది. సరే, ఇప్పుడు ఇది స్థూల నుంచి సూక్ష్మ మనసులోకి వెడితే మనసులో భావాలు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించబడ్డాయి. అంటే ఇక్కడ ఇవి చూడబడటం లేదు. అంటే మన కంటికి మన సూక్ష్మ ఇవి గ్రాస్ మన కర్మేంద్రియాలు స్థూల వాటికి బహిర్కరణాలకి. అయితే అది మనస్సు నువ్వు కూడా
తెలుసుకోబడింది, గ్రహించబడింది. ఆ గ్రహించబడ్డ అది 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 ఏదైతే ఉందో, ఏదైతే ఆ, గ్ర ఏదైతే ఉందో గ్రహించబడిందో అది జడమైతేనే ఇది సాధ్యం. అది నశ్యం, ఇది జడం. ఏదైతే గ్రాహ్యమో అది జడం. అయితే ఆ జడం మనసు. ఎందుకంటే మనసులో ఉన్నవన్నీ కూడా అవన్నీ కూడా ఉన్నాయి. అవి క్షణక్షణం మారుతున్నాయి, నశించిపోతుంది. 1 మినిట్ బ్యాక్ ఉన్న భావాలు ఇప్పుడు లేవు, ఇప్పుడున్నవి తర్వాత ఉండవు. ఇవి కంటిన్యూగా మారుతున్నాయి. సో ఈ తెలుసుకునే తాను, అయితే ఈ తెలుసుకోబడ్డ దానికి అవి జడంగా తాను జ్ఞానం ఉందన్నట్టు. ఇంకోటి తను ఇది చలించటం లేదు, ఇవి చలిస్తున్నాయి, తను చలించకుండా ఉన్నాడు, అది నశిస్తున్నాయి, ఇవి నశిస్తున్నాయి. ఎందుకంటే ఆ భావాలన్నీ పోతున్నాయి, నశించిపోయాయి. ఏదో భావం వచ్చింది 10 మినిట్స్ బ్యాక్, 1 మినిట్ బ్యాక్, ఇప్పుడు అవి లేవు. అయితే తర్వాత ఈ ఇష్యూ అంటే దుఃఖాలను స్వామి చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. సో అశాశ్వతం అన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది. అంటే స్థూల సూక్ష్మ శరీరాలు ఇవి జడం, జ్ఞానం లేనివి, ఇవి నశిస్తాయి. ఇవి అయితే ఇప్పుడు మనం ఆనందంకి వస్తే ఇవి జడం. సో జడానికి ప్రమాణం ఉండాలి జ్ఞానం. జ్ఞానం జడం, జ్ఞానం జడం టోటల్లీ అవి భిన్నమైనవి. జ్ఞానానికి గోచరించిందే జడం అయినప్పుడు, అండ్ జ్ఞానం ఆనంద స్వరూపం అయినప్పుడు, అయితే జడంలో ఓన్లీ అస్తిత్వం ఉంది, జ్ఞానం లేదు. అండ్ జడం ఏదైనా, ఒక శరీరం ఏదైనా కూడా దాంట్లో ఆనందం అనేది ఏది లేదు. ఆనందం ఏది లేదంటే ఏంటి? అది ఆనందం లేదంటే ఆనందానికి భిన్నమేది. అది దాంట్లో ఎటువంటి ఇది లేదు. అయితే ఈ ఆనందం దుఃఖం అనేది జడంలో కాదు. అయితే మనసులో ఒక్కొక్కసారి మనసు మనకు అనుకూలమైన ఉన్నా కూడా, ఏదైనా ఉన్నా, ఇప్పుడు ఉన్నా ఈ ఆనందం ఒక ప్రతిబింబిస్తుంది. ఒక మంచి పని చేసాం, ప్రతిబింబిస్తుంది. సుషుప్తిలో ఒక ప్రతిబింబిస్తుంది. అయితే నిమిత్తం ఇది ఏంటంటే, అక్కడ సుషుప్తిలో అవిద్యా వృత్తులు నిమిత్తం చేసుకొని వస్తుంది. ఈ నిమిత్తంతోనే వచ్చింది. అది కరణం ద్వారా వస్తుంది. అది ఓన్లీ ఒక అయోట. స్థూలంలో ఎట్లాగూ లేనే లేదు. ఒక మామిడి పండులో రుచి తీపి ఉంది, దానికి తెలియదు. ఇది మన జ్ఞానానికి గోచరించే వరకు. అదే జ్ఞానాన్ని గోచరించడం అంటే అది మనసులో దానికి సంబంధించింది, మన నాలుక మీద పడింది, జ్ఞానేంద్రియం గ్రహించినప్పుడు దీంట్లో ఉంది. ఆ తృప్తి, ఆ సుఖం ఏదైతుందో అది లోపల నుంచి ఆ మనోవృత్తి దానికి అనుకూలంగా ఉంది, అప్పుడు అది ప్రతిబింబించింది. సో మనస్సులో ఈ ఆనందం ఒక లేశం, అది సుఖంగా గోచరిస్తుంది. అయితే అది కూడా అది నిమిత్తం అంటే మళ్ళీ నిమిత్తం పోయింది, మళ్ళీ ఇది పోతుంది. ఏదైతే నిమిత్తంతో యాక్చువల్గా ఆనందం అనేది అది నిర్నిమిత్త ఆనందం. అంటే దేన్ని కారణంతో కనెక్షన్ స్వతహాగా. ఇప్పుడు జ్ఞానం ఉంది, అది ప్రజ్ఞ. ఎప్పుడైతే నిమిత్తం చేసుకుందో అది జ్ఞానం కింద అయిపోయింది. అంటే సంబంధించిన జ్ఞానం ఉంది, మనసుకు సంబంధించింది అది. సో జ్ఞానం ఇది నిర్నిమిత్తం, అది స్వతసిద్ధం, స్వరూపం. అయితే ఆనందం, అయితే ఆ ఆనందమే బాహ్యంలో ఆ పరిస్థితులు సర్టెన్ దానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ లైటే అదే మన గ్లాస్ ద్వారా ప్రతిబింబించినట్టు ఆ పర్టికులర్ వృత్తుల్లో నిమిత్తం చేసుకొని వచ్చేది. అది ఎప్పుడు లిమిటెడ్ అదేంటంటే ఫైనైట్ టైంకి ఉంటుంది. అయితే అది ఎప్పుడు అది ఆనందం యాక్చువల్గా దాంట్లో ఉంది. మనుష్యానందం ఏంటి, ఆనంద స్కోయిల్ ఉంది. యాక్చువల్గా టోటల్ దాంట్లో కూడా ఈ పూర్ణ బ్రహ్మాండాల్లో ఉన్న ఆనందం కూడా ఆ బ్రహ్మానందంతో పోలిస్తే ఒక డ్రాప్తో కూడా కాదు. అయితే అది స్వతహాగా ఉంది. ఇక్కడ మనకు మంచి చేసిన ఏదైనా నిస్వార్థ కర్మ చేసిన ఏదంటే అదే మనకు ప్రసన్నత రూపంలో వస్తుంది, ప్రతిబింబిస్తుంది. ఇది నిమిత్తం చేసుకొని. సో అది అయితే దీంట్లో ఈ కరణాల్లో భావాల్లో లేదు. భావాల్లో ఏమైనా ప్రతిబింబిస్తుంది, అదే భావాల్లో ఇది లేదు అంటే దుఃఖం. అయితే ఇన్ఫ్యాక్ట్ అది స్వతహాగా ఉన్నదాన్ని ఇది కప్పేశాయి, లేకుండా చేశాయి. ఇప్పుడు మనం
స్థూల విషయాల్లో కూరుకుపోయాం. అండ్ డెఫినెట్లీగా లేదు, ఆనందం మరుగున పడింది. అంటే స్థూల విషయాల వల్ల ఉన్న ఆనందం మరుగున పడింది. అండ్ మనసులో వికారాలు చాలా కూడా వేరే ఉండకూడని వికారాలు ఉన్నాయి, ఇమ్మోరల్, అనెథికల్. అది కూడా ఆ, అది దీన్ని బ్లాక్ చేస్తుంది. అంటే ఏదైతే ఆనందాన్ని బ్లాక్ చేసిందో అది దుఃఖం. అందుకోసమే బేసిక్గా ఈ దుఃఖాలే అశాశ్వతం. ఇది ఈ కరణాలు అంటే అంతఃకరణం, భౌతిక కరణం, అంతఃకరణం, వీటికి ఈ ఈ వెళ్తుంది. అయితే మరి వ్యక్తి ఈ కరణాల ద్వారానే శ్రమిస్తున్నాడు. ఇదే ఇది ఇది శ్రమిస్తూ ఇవి ఏవి ఇవ్వలేదో అవి అశాశ్వతం, అవి జడం, అవి అవి దుఃఖాన్ని ఇస్తున్నాయంటే ఏంటి? ఆనందం అవి ఇవ్వలేక, ఆనందాన్ని వాటిలో లేవు. అది ఆనందం అనేది జ్ఞానంతో, అది ఆ అమృతం అది దాంతోనే వస్తుంది. అయితే ఇవి ఇవ్వలేదు. అయితే ఇదొకటి పాయింట్. ఇదే భగవంతుడి ఉద్దేశం ఏంటంటే, జీవుడికి నీకు శరీరం, మానవ జన్మ వచ్చింది, వివేకం ఉంది, ఈ వెలితిని, ఈ లోటు, దీన్ని గ్రహించి దీని నుంచి విడిపడవని ఒక గ్రేట్ మనకు వేకప్ కాల్. అందుకోసం ఉద్ధరే వాన్ ఆత్మని ఉద్ధరే అంటే ఇప్పుడు ఇతను దాన్ని బందీ అయ్యాడు. ఏది? ఈ కరణాలు, మనస్సు, శరీరం, ఇంద్రియాలు, ఈ ఇంద్రియ విషయాల్లో దీంట్లో బందీ అయ్యి అది ఏవి ఇవ్వలేదో అది ఆశిస్తూ మరి భగ్నం అవుతున్నాడు. అయితే తనను తాను దీని నుంచి విడిపడ్డదని ఒక ధీరుడు, కచ్చిధీర ప్రత్యేగాత్మ, ఇదంతా వద్దని నేతి ఇది నాకు ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు, దీంతో చేసే ఏదైనా కూడా అక్కడికి తీసుకోలేదు. అదేంటి కుక్కరం పట్టుకొని గోదావరి ఇదిన్నట్టు, అది అసాధ్యం. ఎందుకంటే ఈ కరణాలకు ఉన్న ఏంటంటే అవి జడం, అవి మార్టల్, అవి దుఃఖ హేతువులు. అందుకోసం ఉద్ధరేవాన, దీని నుంచి విడిపడమని క్షేత్రజ్ఞంలో స్వామి చెప్పారు. తర్వాత ఉద్ధరేవాన, ఆత్మాహం, జీవాత్మ. అయితే తన స్వరూపం అది. ఎందుకంటే వీటిని గ్రహిస్తున్నాడు, స్థూలం గ్రహించాడు కాబట్టి అతను నశించని వాడు. సూక్ష్మమైన మనసు గ్రహించాడు కాబట్టి అది జ్ఞానస్వరూపం. మనసు, జ్ఞానం, ఆనంద స్వరూపం. ఎందుకంటే ఆనందం ఉందన్న జ్ఞానానికే సాధ్యం. అది ఆనందం ఒక జడ పదార్థం కాదు. జడం అయితే జడ పదార్థం అయ్యే పరిస్థితి. ఎందుకంటే జడానికి జ్ఞానం లేదు, ఆనందానికి ప్రమాణమైనా కూడా జ్ఞానం. సో స్వతహాగా జ్ఞానం, ఆనందో బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అస్థి జ్ఞాన ఇవన్నీ కూడా నిర్నిమిత్తంగా అది నిరాకారం. అది నిరాకారం. అయితే అది జీవుడి యొక్క దాని అంశ కాబట్టి మమైవ అంశో జీవలో. అయితే జీవులందరూ నా అంశ అని భగవంతుడు చెప్పేసి, అందుకోసమే జిజ్ఞాసు, జ్ఞాని జిజ్ఞాసు అంటే నన్ను, అంటే తనను తాను తెలుసుకుంటూ. అయితే జిజ్ఞాసు నేను ఒకటే. అతని మన తండ్రి మనల్ని కూడా ఆ స్థాయికి రావాలని ఎవరి పేరెంట్ లాగా జ్ఞాని నేను ఒకటే అంటారు. అయితే ఇదేదైనా కూడా ఈ కర్మలు, ఈ కరణాలు, కార్యం, ఇవన్నీ కూడా కర్మ. ఈ కరణాలు, కార్యం, కర్మ, ఈ మూడిట్లో ఉన్న దాన్ని ప్రస్ఫుటంగా స్వామి వెల్లడించారు. దుఃఖాలయం అశాశ్వతం. అయితే దీని నుంచి విడిపడి ఉదాసీనంగా కర్మలు చేస్తూ వ్యవహారికంగా కుటుంబ పోషణార్థం అది చేసుకోవడం, అది మహాత్ములందరూ కూడా తన విద్యుక్త ధర్మం చేశారు. కానీ తన ప్రియారిటీ పురుష ప్రయత్నం. అంటే ఏ ప్రయత్నంతో పురుషుడు. అయితే ఇది అర్థకామ ప్రయత్నాల్లో ఇరుక్కుంటూ, అర్థకామాలే అవి అనిత్యాలు, అవి జడం, అవి జ్ఞానులు, అవి జడం, అవి నశించిపోతాయి. సో నశించిపోయేవి, నశించని దాన్ని ఎప్పుడు మనకు అందివ్వలేవు. అయితే ఏది జడమో అది జ్ఞానాన్ని ఇవ్వలేదు. సో ఇది గుర్తించి మనం అటువైపు ఈశ్వరుడు వైపు దాన్ని వెనుకకు నివర్ధత్వం, దాని నుంచి వెనుకకు మరలి మరి స్వరూపంలో ఉండాలని స్వామి. అందుకోసం దుఃఖాలయం అశాశ్వతం అని చాలా గ్రేట్ మెసేజ్. అది నమ్మాలి అదే కాదు, అది మన జీవితాన్ని ఉద్ధరణకు యూజ్ చేసుకునే ఒక బ్రహ్మాండమైన ఒక ఫార్ములా. భగవంతుడి కృప. హరి ఓం.